సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపును పోలీస్ అధికారులు ముందుగానే గ్రహించారా? అందుకే తిరుమల సాక్షిగా నిన్న చంద్రబాబు గారికి ఘన స్వాగతం పలికారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. నమస్తే. దుర్గారు, నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు చంద్రబాబు గారికి తిరుపతి వేదికగా ఘన స్వాగతం పలికినటువంటి నేపథ్యంలో బాబు గారి గెలుపుని వారు ముందే గ్రహించారు, అందుకే బాబు గారికి ఘన స్వాగతం పలికారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? గతంలో మనం చూసామండి బాబు గారిని ఎట్లా ఇన్సల్ట్ చేశారో తిరుమలలో. అలాంటిది ఇప్పుడు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనలో ఎన్ని అరాచకాలు జరిగాయో, తిరుమలలో ఎన్ని అక్రమాలు జరిగాయో, నిధులు ఎలా మళ్లించారో, ధర్మారెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు ఎట్లా వాళ్ళ జులుం ప్రదర్శించారో మనకు తెలుసు. అటువంటి నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రచారాన్ని ముగించుకొని నిన్న చివరి రోజు కాబట్టి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు. ఆయన ఆశ్చర్యపోయేలాగా అక్కడ ఉండే పెద్దలు కావచ్చు, లేకపోతే పండితులు కావచ్చు, లేకపోతే కార్యనిర్వహణాధికారి కావచ్చు, లేదు పోలీసులు కావచ్చు, ఆయన ఊహించని రీతిలో ఆయనకు ఒక ఘన స్వాగతాన్ని ఇచ్చారు. అంటే సాధారణంగా మీకు తెలుసు, ఒక ఎన్నికలు జరగగానే కొంచెం ప్రజలకి నాడి తెలుస్తుంది కదా, అట్లాగే వాళ్ళకు కూడా తిరుమలలో తెలిసిందేమో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతారు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఈయనతో మనం మంచిగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు నిన్న ఆ విధంగా చేసి ఉండొచ్చు. నిజంగా చెప్పాలంటే బాబు గారు ఆశ్చర్యపోయారని మనం విన్నాం. ఏదేమైనా దేవుడి దగ్గర కూడా రాజకీయాలు ఎలా ఉంటాయో చూడండి. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నేత, ఒక అధికార పక్ష నేత ఇవి చూడకూడదు అని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. కానీ తిరుమలలో అంత పవిత్రమైన తిరుమలలో కూడా అక్కడ రాజకీయాలు ఇలాగే నడుస్తూ ఉంటాయి. ధర్మారెడ్డిని మళ్ళా కొనసాగింపు మనం చూసాము. 9 సంవత్సరాలుగా అదే స్థానంలో ఉండి మళ్ళా కొనసాగించారు. సో రాజకీయాలకు అతీతంగా మాత్రం మీకు హిందూ దేవాలయాలు కానీ, హిందూ దేవాలయ బోర్డులు కానీ పని చేయడం లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ముఖ్యమంత్రి అయితే, తెలుగుదేశం కూటమి వస్తే ఇట్లాంటి అరాచకాలకి వారు స్వస్తి పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పవిత్రతను కాపాడాలి. ముందు ఒక దేవాలయం అంటే, ఒక గుడి అంటే ఒక పవిత్రత ఉంటుంది. అక్కడ శాంక్టమ్ శాంక్టిటీ అంటాం మనం. ఆ గర్భగుడి పవిత్రత కావచ్చు, లేకపోతే అక్కడ జరిగే అరాచకాలు కావచ్చు, అన్యమత ప్రచారాలు కావచ్చు, వీటిని అన్నింటినీ నిలువరించాల్సిన అవసరం రాబోయే ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మనం దీన్ని ఒక మంచి శుభసూచకంగా తీసుకోవచ్చు. అంటే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవాలి, తెలుగుదేశం కూటమి రావాలి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాలి అనుకుంటున్నారని మనం వింటున్నాం. సర్వేలు అలాగే చెప్పాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు అలాగే కోరుకుంటున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో విసిగిపోయారు. ముఖ్యంగా ఆయన చేస్తున్న అరాచకాలు నిన్న కూడా మనం చూసాం. మీరు గుర్తుంటే నిన్న ఒక నెల్లూరులో ఒక గ్రామాన్ని వాళ్ళు వేలం వేశారు. ఎంత దారుణం అండి. అక్కడ ఓటర్లందరినీ బలవంతంగా ఆ ఊరి పెద్ద మీరు వీళ్ళకే ఓటు వేయాలి అని చెప్పటం, ఇంకా ఇలాంటివి చాలా అక్రమాలు, అరాచకాలు మనం విన్నాం. అదే కాకుండా అసలు అభివృద్ధి లేదు, ఎంతసేపు సంక్షేమాలు అంటాడు ఆయన. ఆయన ఎలా పారిపోవాలి, ఎలా డబ్బులు కూడబెట్టుకోవాలి, ఈ ఇదిలో ఉన్నాడు ఆయన. ప్రజలకి ఇప్పుడు అవగాహన వచ్చింది. యువతకి ఉద్యోగాలు దొరకట్లేదు, తర్వాత అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, ప్రజలకు అంటే మిగతా వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేవు, డిఎస్సి లేదు, జాబ్ క్యాలెండర్ లేదు జనవరి వచ్చేసరికి. ఇట్లా సొంత వాళ్ళే ఆయన విమర్శిస్తున్నారు. చెల్లెలే తిడుతోంది. నిన్న విజయమ్మ గారు కూడా ఒక మెసేజ్ పంపించారు. అంటే ఆవిడ ఒక షర్మిలని గెలిపించమని చెప్పటం కాదు, ఇండైరెక్ట్గా మీరు జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించండి అంటే ఆవిడ ఒప్పుకుంది. నా కొడుకు కాదు అన్నట్టుగా చెప్పింది ఆవిడ. ఎందుకంటే ఆవిడ మీద నింద వేశాడు ఒక సొంత కొడుకు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ రకంగా ఒక మంచి స్వాగతం అనేది లభించటం అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా అక్కడ ఆలయ సిబ్బంది కూడా దాన్ని గుర్తించి రేపొద్దున ఈయన వస్తారు మనకి ముఖ్యమంత్రిగా, మనకేదో మంచి చేస్తారు అనే ఒక మంచి భావనతోటి వాళ్ళ రకంగా చేసి ఉండొచ్చు. ఎందుకంటే గతంలో వారు చేయలేదు.
మీకు గుర్తుంటే 2014-19 వరకు ఏం జరిగిందో మనకు గుర్తులేదు, కానీ 19 నుంచి 24 వరకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు వాళ్ళు సరిగా ఆయన పట్టించుకోలేదు. అంటే ఒక ప్రతిపక్ష నేత హోదాలో, ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో వారికి ఎంత మర్యాద ఇవ్వాలో అంత ఇవ్వలేదు. అటువంటిది ఇంకా ఎలక్షన్ కాకుండానే 13వ తారీఖు ఎలక్షన్ అంటే 11వ తారీఖే వారికి ఈ రకంగా స్వాగతం లభించడం అనేది అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఆహ్వానిస్తున్నారు. అసలు పోలీసుల్లో జగన్మోహన్ రెడ్డి మీద అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఇంత తీవ్ర వ్యతిరేకత రావడానికి గల కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే మొన్నటి వరకు మీకు తెలుసు డీజీపీ ఎవరున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన వ్యక్తిని డీజీపీగా పెట్టుకుని ఆయన డీజీపీ గారు అంటే నిజంగా సిన్సియర్ పోలీసులు ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ విధుల్ని సక్రమంగా నిర్వర్తించలేకపోయారు. డీజీపీ ఏం చెప్తే అది చేయాలి, డీజీపీకి ఇష్టమైన వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి, డీజీపీ కనుసన్నల్లో అందరూ పనిచేయాలి, తర్వాత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఏది ఉంటే అదే చేయాలి. అంటే మీరు నిజాయితీగా పనిచేసే ఒక వాతావరణాన్ని కోల్పోయారు మీరు 5 సంవత్సరాల్లో. ఇవన్నీ కూడా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయండి. పోలీసుల్లో కూడా నిజాయితీ పోలీసులు ఉంటారు కదా, అందరూ నిజాయితీ లేకుండా అవినీతి పాల్పడతారు అంటే మనం ఒప్పుకోకూడదు. ప్రతి వాళ్ళలో మంచి చెడు ఉంటాయి, కొంతమంది అవసరార్థం మారుతారు, కొంతమంది బై నేచర్ అలా ఉండొచ్చు, కొంతమంది కోపంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఆ మాట వినకుండా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు అంటే ఎవరైతే మంచిగా ఉంటారు, ఎవరైతే మంచి వాళ్ళు కావాలని కోరుకుంటారో అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక సంతోషం అనమాట. ఓ పక్క డీజీపీ వెళ్ళిపోయారు, ఇప్పుడు ఒక మంచి వ్యక్తి వచ్చారంటే స్ట్రిక్ట్ ఆఫీసర్ని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, కానీ కోరుకునే మనుషులు ఉంటారు. తర్వాత చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి ఈయన పని చేస్తాడు, చేయిస్తాడు, ప్లస్ వాళ్ళని పట్టించుకుంటాడు, అవినీతి అయితే తగ్గుతుంది, ఇటువంటి ఇబ్బందులు ఉండవు, ఆయన కోసం నాకు ఇది చేయండి అని ఆయన అడగడు. అందుకని ఇలాంటి మంచి ఆలోచనలతోటి నిన్న పోలీసులు ఆ విధంగా ప్రవర్తించి అంటే ఉండొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉన్న తీవ్ర వ్యతిరేకత వల్లనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది పోలీసులు ఇప్పుడు చంద్రబాబు గారు గెలుస్తారని భావించి చంద్రబాబు గారికి ఘన స్వాగతం పలికారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగానండి అదే జరిగింది. అంటే వాళ్ళు విసిగిపోయారండి. అటు జగన్మోహన్ రెడ్డితో విసిగిపోయారు, సజ్జల రామకృష్ణారెడ్డితో విసిగిపోయారు, కొంతమంది మంత్రులతో విసిగిపోయారు. తిరుపతిలో మీకు తెలుసు అక్కడ ఉండే అక్రమాలు మీకు తెలుసు, అక్కడ ఉండే నాయకులు ఎలా ఉంటారు, వీళ్ళందరితో విసిగి వేసారిపోయారు. అందరికంటే ఎక్కువ డీజీపీతో విసిగిపోయారు. మొన్నటి వరకు తిరుపతిలో ఉన్న ఆయన కూడా అంతే కదా, పోలీస్ ఆఫీసరు, ఆయన కూడా డీజీపీ మనిషి, ఆయన కూడా ట్రాన్స్ఫర్ చేశారు కదా. సో ఇవన్నీ కలిపి వీళ్ళల్లో ఒక సక్రమమైన మనుషులు రావాలంటే ఆఫీసర్లు రావాలి, అందుకు ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనకి మంచి జరుగుతుంది, ఈయన ఖచ్చితంగా వస్తారు అనేది వాళ్ళకి సంకేతాలు రావడం వల్ల వాళ్ళు నిన్న ఆ రకంగా ఆయనకి ఘన స్వాగతం ఇవ్వడం, తర్వాత వారికి మంచిగా అంటే ఆశీర్వచనాలు అందించడం కూడా జరిగింది. సో ఇది మనం ఎలా తీసుకోవాలంటే రానున్న విజయానికి ఆయనకు ముందుగానే ఆశీర్వాదం వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి దొరికింది అని అందరూ అనుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు చంద్రబాబు గారికి తిరుపతి వేదికగా ఘన స్వాగతం పలికినటువంటి నేపథ్యంలో బాబు గారి గెలుపుని వారు ముందే గ్రహించారు, అందుకే బాబు గారికి ఘన స్వాగతం పలికారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? గతంలో మనం చూసామండి బాబు గారిని ఎట్లా ఇన్సల్ట్ చేశారో తిరుమలలో. అలాంటిది ఇప్పుడు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనలో ఎన్ని అరాచకాలు జరిగాయో, తిరుమలలో ఎన్ని అక్రమాలు జరిగాయో, నిధులు ఎలా మళ్లించారో, ధర్మారెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు ఎట్లా వాళ్ళ జులుం ప్రదర్శించారో మనకు తెలుసు. అటువంటి నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రచారాన్ని ముగించుకొని నిన్న చివరి రోజు కాబట్టి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు. ఆయన ఆశ్చర్యపోయేలాగా అక్కడ ఉండే పెద్దలు కావచ్చు, లేకపోతే పండితులు కావచ్చు, లేకపోతే కార్యనిర్వహణాధికారి కావచ్చు, లేదు పోలీసులు కావచ్చు, ఆయన ఊహించని రీతిలో ఆయనకు ఒక ఘన స్వాగతాన్ని ఇచ్చారు. అంటే సాధారణంగా మీకు తెలుసు ఒక ఎన్నికలు జరగగానే కొంచెం ప్రజలకి నాడి తెలుస్తుంది కదా, అట్లాగే వాళ్ళకు కూడా తిరుమలలో తెలిసిందేమో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతారు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఈయనతో మనం మంచిగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు నిన్న ఆ విధంగా చేసి ఉండొచ్చు.